ఆర్టీసీ ఉద్యోగుల సర్వీస్కు సంబంధించిన కేసుల పరిష్కారానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. లేబర్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ ను కమిటీ చైర్మన్ గా నియమించింది. సర్పు సీఈఓ, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను కమిటీ మెంబర్లుగా నియమించింది. గతంలో ఆర్టీసీ విధుల్లో ఉన్న ఉద్యోగులపై నమోదైన సర్వీస్ రిమూవల్ కేసులపై ఈ కమిటీ పనిచేయనుంది. ప్రజావాణిలో వచ్చిన ఆర్టీసీ సర్వీస్ రిమూవల్ ఫిర్యాదులపై కూడా కమిటీ రివ్యూ చేయనుంది. కొమ్రవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లపై అధికారులతో మంత్రి కొండా సురేఖ రివ్యూ చేపట్టారు. సెక్రటేరియట్లో తన కార్యాలయంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో సమావేశమయ్యారు సురేఖ. ఈ నెల 19న జరిగే కొమ్రవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణంతో పాటు జాతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు మంత్రి. జాతర ఏర్పాట్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి. జాతర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం మానుకోవాలన్నారు ఎమ్మెల్యే మందుల సామిల్. బీఆర్ఎస్ నేతలు మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ ఎవ్వరికీ ద్రోహం చేయలేదన్నారు. తెలంగాణకు పక్కా ద్రోహం చేసిందంటే గులాబీ పార్టీ అన్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి తెలంగాణ ప్రజలకు పక్కా ద్రోహం చేశారన్నారు సామిల్. బీఆర్ఎస్ నేతలు వెంటనే ప్రజల్ని క్షమించాలని అడగాలన్నారు. ఒకవేళ ప్రభుత్వానికి ఏవైనా సూచనలు చేయాలంటే చేయొచ్చన్నారు సామిల్. రేవంత్ రెడ్డి గారికి ఉద్యమం లేదు తెలియదన్నారు. ఉద్యమం లేని ఉత్తగాలను మొత్తం తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చారు. మీరు ఉద్యమం సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చారు. మీ పక్కన కూర్చొని పెట్టుకున్నారు. మీరేం చేసిండ్రు? ఫస్ట్ హరీష్ రావు అన్ని తెలిసి కూడా మీరు ఈ ఒకరొకరు మాట్లాడితే ప్రజలు నమ్మరు. మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు జనంగా. తెలంగాణ ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటే దాన్ని నిట్ట నిలువున కుప్పగాల్చి దానికి అగ్గిపెట్టి దాన్ని నింపిపెట్టి కనుమరుగు చేసి పూర్తి చేసి బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు. మీరు టీఆర్ఎస్ను బీఆర్ఎస్కి ఎందుకు మార్చారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. మీరు ఉన్న సెక్రటరీను ఎందుకు కొలగొట్టారు? దాని సమాధానం చెప్పాలి. ఎవరు మీకు దరఖాస్తు పెట్టిర్రు? బ్రహ్మాండ బిల్డింగ్లు ఉండాలా. ఇంకా 50 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా అడ్మినిస్ట్రేషన్ నడిచే పరిస్థితి ఉమ్మడి రాష్ట్రానికి నడిపించిన అడ్మినిస్ట్రేషన్ మీరు ఎవరు కొలగొట్టమండి? అందుకోసమనే మీరు చేస్తేనే పరిపాలన, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తే పరిపాలన కాదా? రేవంత్ రెడ్డి గారు చేస్తే పరిపాలన కాదా? మీరు లగచర్లకానే ఎంచుకున్నారు అంటే జర ముఖ్యమంత్రిని నియోజకవర్గం డిస్టర్బ్ చేస్తే మనకి పేరు వస్తాను. కానీ పేరు లేదు ఈక లేదు ఏది లేదు. ఎందుకంటే మీకు ఇక లగచర్ల కాడ దాదాపు 30,000 ఎకరాల లేకపోతే ఎన్ని ఎకరాలు జమ చేస్తారు. చేస్తే అక్కడ ఎవరు పని చేయాలి? వీళ్ళే కదా. ఖచ్చితంగా రైతులకు ఒక్కడికి 3 వంతులు రేటు కట్టిస్తారని చెప్పింది గవర్నమెంట్. అమాయక జనాన్ని తీసుకుపోయి ఎగబెట్టి మీరేమో బదారు తిరుగుతున్నారు, వాళ్ళు ఏం చేయలేమన్నారు. దానికి కేటీఆర్ సమాధానం చెప్పాలి. పంటలకు సోకే చీడపీడల నివారణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో 2 రోజుల పాటు ఆర్ఏపీపీఐడి సదస్సు జరుగుతోంది. కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలను సస్యరక్షణలో వినియోగించుకోవాలని సూచించారు జి చిన్నారెడ్డి. పలు విభాగాలకు చెందిన శాస్త్రవేత్తలు కలిసి పనిచేయడం వల్ల సస్యరక్షణలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు పాథలాజికల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ విద్యాసాగర్. దక్కన్ సొసైటీ ఫర్ ప్లాంట్ పెథాలజిస్ట్ సొసైటీ తరఫున డాక్టర్ విద్యాసాగర్ గారు ఈ 2 రోజుల మన భారతదేశ నేషనల్ స్థాయి ఒక సెమినార్ వారు ఆర్గనైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు, హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, మన హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజిరెడ్డి గారు, దాని తర్వాత మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వారికి కూడా వేరే పని ఉండడం వల్ల రాలేదు. వారి తరఫున సత్యనారాయణ గారు డీన్ గారు రావడం జరిగిందన్నమాట. చాలామంది డెలిగేట్స్ త్రూఅవుట్ కంట్రీ వాళ్ళు రావడం జరిగింది. ఈ 2 రోజులు ఇక్కడ ఉండి వాళ్ళు పెద్ద ఎత్తున
ప్రస్తుతం ఉండేటువంటి ఏవైతే రైతులను పట్టి పీడిస్తున్నటువంటి ఈ రోగాలు కానీ మిగతా వాటిపైన గొప్ప ఎత్తున చర్చించి వాళ్ళ క్షేత్రంలో వాళ్ళ స్టేట్లలో ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారో అవన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం, ఒకరినొకరు ఇంటరాక్ట్ అయ్యి మా రాష్ట్రంలో ఈ మాదిరిగా ఉంది, మీ రాష్ట్రంలో ఏ మాదిరిగా ఉంది అని ఒకరినొకరు అర్థం చేసుకొని ఒక మంచి సొల్యూషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాట. ఒకటే మన టీచింగ్ కమ్యూనిటీ ఉండాల్సినంత స్థాయిలో గత 10 సంవత్సరాల్లో పూర్తిగా భర్తీ చేయకపోవడం వల్ల కొంచెం యూనివర్సిటీలో రీసెర్చ్ కుంటుపడ్డది అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. అంటే ఉండే దాంట్లో ఒక 1/3 మాత్రమే పనిచేస్తున్నారు, 2/3 ఖాళీగా ఉన్నాయి పోస్టులన్నీ కూడా. సాధ్యమైన తొందరగా ఆ రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా జరిపి పూర్తి స్థాయిలో యూనివర్సిటీని, అందుకని దీని మళ్ళా ఓల్డ్ గ్లోరీ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ప్రయత్నం చేస్తుందన్నమాట. నిజామాబాద్లో సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయకపోవడంతో పోలీసులకు కష్టాలు తప్పడం లేదు. ఈ మధ్య సిటీలో వరుస దొంగతనాలు జరగడం, క్రైమ్ సంఖ్య పెరగడం పోలీసులు టెన్షన్ పెంచుతోంది. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంతో నగరంలో చాలా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో దర్యాప్తు ప్రక్రియలో పోలీసులకు తిప్పలు తప్పడం లేదు. నిజామాబాద్ జిల్లాలో పనిచేయని సీసీ కెమెరాలు పోలీసులకు ఇబ్బందిగా మారాయి. జిల్లాలో దొంగతనాలు అరికట్టడానికి ట్రాఫిక్ నియంత్రణ కోసం మెయిన్ జంక్షన్స్ లో దాదాపు 132 సీసీ కెమెరాలు, 9 పీజీజెడ్ కెమెరాలు పెట్టారు. జిల్లా పోలీస్ కమిషనర్ ఆఫీసులోని కంట్రోల్ రూమ్ లో ట్రాఫిక్, ఇతర నేరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు ఆఫీసర్స్. కొద్ది రోజులుగా చాలా చోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. నిర్వహణ సరిగా లేకపోవడంతో సుమారు 50కు పైగా కెమెరాలు నిరుపయోగంగా మారగా మరికొన్ని కెమెరాలు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పనిచేయడం లేదు. ప్రజాప్రతినిధులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సీసీ ఫుటేజ్లన్నీ పనిచేసే విధంగా కృషి చేయాలా. ప్రజలకు మేము ఉన్నామని చెప్పి భరోసా చేయాలా. వారికి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఎన్నో సంఘటనల విషయంలో మన దగ్గరికి వస్తే కూడా ఆ సీసీ ఫుటేజ్లు పనిచేయక వారికి ఆధారాలు దొరకక కొన్ని మనము వాటి మీద వాళ్ళకు న్యాయం చేయని విధంగా ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని సీసీ ఫుటేజ్లు పనిచేసే విధంగా ప్రతి ఏరియాలో కూడా ఏ కూడల్లో ఏ సందులోకి వెళ్ళినా కూడా ఆడ సీసీ ఫుటేజ్ పనిచేస్తే ఏదైతే నేరాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ నేరాలు జరగకుండా అరికట్టే విధంగా అవుతుంది. కాబట్టి దీన్ని అధికారులు దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మేము ఉన్నామని చెప్పి భరోసా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. సీసీ కెమెరాల నిర్వహణ కార్పొరేషన్ బాధ్యతని పోలీసులు కాదు, పోలీసులదే బాధ్యత అంటూ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు. కెమెరాల రిపేర్లు, నిర్వహణపై కార్పొరేషన్ కు ఎన్నోసార్లు లేఖలు రాసినా అధికారులు పట్టించుకోవడం లేదు. నగరంలోని కలెక్టర్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా, పులాంగ్ చౌరస్తా, వినాయక్ నగర్ సర్కిల్, బైపాస్ చౌరస్తా, దేవీ రోడ్ చౌరస్తా, నెహ్రూ పార్క్ చౌరస్తాలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాలు కాకుండా నగరంలోని మిగతా అన్ని చౌరస్తాల్లో సీసీ కెమెరాలున్నాయి. ఒక్కో చౌరస్తాలో 6 వరకు కెమెరాలు ఏర్పాటు చేస్తే వాటిల్లో 1-2 మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ మధ్య నగరంలో దొంగతనాలు, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొద్ది నెలలుగా చిన్నారుల కిడ్నాప్లు కలకలం రేపుతున్నాయి. దీంతో ఇప్పటికైనా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. కానీ నగరంలో ప్రతిరోజు ఫోన్లు పోతున్న ఘటనలు ఉన్నాయి. కంప్లైంట్ ఉన్నది. పోలీస్ శాఖనే ఏం చేయలే, మా ఫోన్లు పోతేనే మాకు దిక్కు లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ రికవర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా సీసీ కెమెరాలకు సంబంధించి అవి నైపుణ్యం ఉన్నటువంటివి, అదేవిధంగా ఏదైతే నేరాలు జరుగుతాయో వాటిని పట్టించేటట్టుగా ఉన్నటువంటి కెమెరాలను ఏర్పాటు చేయాలి. ఒకవేళ రిపేర్లు ఉంటే వాటిని రిపేర్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా అవసరమైన ప్లేసుల్లో కూడా భద్రతా చర్యలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. నిజామాబాద్ నగరంలో ఇటీవల కాలంలో ఉగ్రవాద మూలాలు బయటపడ్డాయి. మరో పక్క రౌడీ షీటర్లు, హత్యలు, దాడులు, సరిహద్దు నుండి అక్రమ గంజాయి రవాణా, డ్రగ్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. నిందితులను త్వరగా పట్టుకోవాలంటే సీసీ కెమెరాల సాయం తప్పనిసరి. PFI లాంటి ఉగ్రవాద సంస్థ నిజామాబాద్లో 200 మందికి శిక్షణ ఇచ్చినా గుర్తించలేకపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకటే రోజు 20-25 ఫోన్లు అక్కడ ఉండేటటువంటి దొంగలు దొంగిలించడం జరిగింది. 2 కొత్త బైకులు దొంగిలించడం జరిగింది. మరి దాని మీద కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు. ఎవరు దొంగలో కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రోడ్ల మీద, చౌరస్తాల మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కాదు, కాలనీల్లో ఏర్పాటు చేయాలా. కాలనీలో ఉండేటువంటి ఇళ్లకు రక్షణ ఉండేటటువంటి పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సీసీ కెమెరాల నిర్వహణ సరిగా లేకపోవడంతో హార్డ్ డిస్కుల్లో కావలసిన ఫుటేజ్ అందుబాటులో ఉండడం లేదు. నిందితులకు పట్టుకునే జాప్యం జరుగుతోంది. దీంతో నిజామాబాద్ జిల్లాలో నేరాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఉన్నతాధికారులు స్పందించి నగరంలో సీసీ కెమెరాలు త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు స్థానిక పబ్లిక్. ఫ్యామిలీ ఇష్యూస్ పై మరో ఆడియో రిలీజ్ చేశారు మంచు మోహన్ బాబు.
అనుమతి లేకుండా ఫ్యామిలీ గొడవల్లో దూరడం తగదన్నారు. కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చొద్దని మీడియాకు ప్రాధేయపడ్డారు. నా వ్యక్తిత్వం ఏంటో మీ అందరికీ తెలుసన్నారు మోహన్ బాబు. అందరి కుటుంబాల్లో సమస్యలు ఉంటాయన్నారు. కానీ కొందరు ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చూపించారన్నారు. కొందరు సోదరులు కల్పితాలు చేసి చెప్తున్నారన్నారు మోహన్ బాబు. మీడియా మిత్రులపై దాడికి బాధపడుతున్నానన్నారు మోహన్ బాబు. ఉన్నటువంటి తెలుగు ప్రజలకు, భారతదేశంలోనూ యావత్ ప్రపంచంలోనూ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక నమస్కారాలు. గత 4 రోజులుగా ఏవేమి జరుగుతున్నదని అందరికీ తెలుసు. ముఖ్యమంత్రులు కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సమస్యలతో తలమునకలై ఉంటారు. కానీ ఎవరో ఆయన పర్సనల్ సెక్రటరీస్ చెప్పుండొచ్చు. నా హృదయంలో ఉండే ఆవేదన ఏమిటంటే కుటుంబ సమస్యల్లో ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇతరులు జోక్యం చేసుకోవచ్చా? మీరే ఆలోచించండి. 100% అనాల్సిన అవసరం లేదు. కనీసం 95-99% కుటుంబ సమస్యలు ఉంటూ ఉంటాయి. మేమంతా నటులం కాబట్టి మా విషయాలు, పాపులర్గా ఉన్న రాజకీయ నాయకుల విషయాలు, కొంతమంది ఉన్నవి లేనివి, లేనివి ఉన్నవి చెబుతూ ఉంటారు. చెప్పేవాడు కూడా ఆలోచించాలి, వాళ్ళ మనసులు, వాళ్ళ కుటుంబ సమస్యలు అని. ఇదంతా ప్రజలకు తెలుసు. కానీ ఎందుకులే మన పనులు మనం చేసుకుందాం అని అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు కూడా, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. విజువల్స్ చూడండి, టీవీల్లో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తుంది. రాత్రి 8 గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ కుమార్ వచ్చాడు. అది రైటా రాంగా పర్సనల్ విషయం, తర్వాత మాడుకోవచ్చు. పత్రికాధిపతులు, అది పత్రికా సోదరులు 4 రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకుని, వ్యాన్లు పెట్టుకుని అలా ఉండడం ఎంతవరకు న్యాయం? నేను అప్పటికీ బయట పోతున్నప్పుడు చెప్పాను, అందరికీ నమస్కారం అయ్యా, మీకు కుటుంబ సభ్యులు ఉన్నారు, దయచేసి నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను నా బిడ్డలతో, దీన్ని చిలవలు పరవలు చేయొద్దండి, దయచేసి నన్ను గౌరవించండి, నేను ప్రజలకు ఏం చేస్తున్నాను ఒక విద్య ద్వారా అనేది మీకు తెలుసు. నటుడిగా మీ అందరికీ తెలుసు. ఒక రాజ్యసభ సభ్యుడిగా మీకు తెలుసు. ఎంత క్లీన్ చిట్టుతో వచ్చానో రాజ్యసభ సభ్యుడిగా. నా హృదయంలో ఉండే ఆవేదన చెప్పనలవే కాదు, మీకే చెప్పాలి. ఈ రోజున ఈ మీడియా సోదరులు ఎంత కల్పితాలు, ఎంత నెగటివిటీ నన్ను గురించి చెప్తున్నారో మీ అందరికీ తెలుసు. దానికి నేను బాధపడడం లేదు. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, రాత్రుల్లో గేటు తోసుకుని, గేటు పగలగొట్టి పర్మిషన్ లేకుండా ఎవరైనా రావచ్చా? మీరే చెప్పండి. వచ్చిన వాళ్ళు అందరూ మీడియా సోదరులా, లేకపోతే ఇంకెవరైనా నా మీద పగ, రాగద్వేషాలతో ఏదో ఒక ఛానల్ చేతులు పెట్టుకుని అలా వచ్చి ఉంటారేమో సందేహం. కానీ వాళ్లను కొట్టాలని, తిట్టాలని మనసా వాచ దైవ సాక్షిగా నేను అలా ఆలోచించేవాడిని కాదు. ఎందుకు? వాళ్ళు ఉద్యోగస్తులు, నేను కూడా ఉద్యోగస్తునే, అందరూ కూలివాళ్ళం. భగవంతుడు ఇస్తుంటాడు మనకు కూలి. ఎవరికి ఏమిటనేది ఆయన నిర్ణయిస్తాడు. ఇది మీ అందరికీ తెలుసు. వాళ్లకు నేను చెప్పినా వినకుండా ముందు నమస్కారం పెట్టాను. అయినా అతను నేను కొట్టామనే చెప్తున్నారు తప్ప, మైక్ తీసుకెళ్లి నోట్లో పెట్టాము, నా కన్ను పోవలసింది. కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాలి. నా కన్ను పోలేదు, కొంచెం తగిలింది కంటి కింద, నేనే ఎస్కేప్ అయ్యాను. లేకపోతే నా జీవితం గుడ్డిదయ్యేది. అతనికి తల కాదు, చెంప మీద తగిలిందన్నారు. ఓకే, ఆ చీకట్లో ఎలా జరిగిందన్నది వాస్తవమే. మైకు లాక్కోవడం, వాడు నన్ను కేకలేయడం, ఆ దీనిలో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలిండొచ్చు. దానికి హృదయపూర్వకంగా బాధపడుతున్నా. అతను నాకు తమ్ముడే. ఒక తల్లి బిడ్డలం కాకపోయినా ఐ లవ్ దెమ్, ఐ లైక్ దెమ్. ఈ రోజుకి బాధపడుతున్నా నేను. అయ్యో, అతని భార్య ఎంత బాధపడుతుందో, అతని పిల్లలు ఎంత బాధపడుతున్నారో అని నేను ఆలోచిస్తున్నా. మరి నేనెంత ఆవేదనకు గురి హాస్పిటల్లో అయ్యానో. నటించింది సినిమాలో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం లేదు. నాకున్నది ఒకటి ధైర్యం, సాహసం. నీతిగా, న్యాయంగా, ధర్మంగా బ్రతకాలన్నది నా ఆలోచన. ఎందుకు కొట్టాలి? గేటు బయటుండి నేనేమైనా అసభ్యకరంగా వాళ్ళని కొట్టుంటే డెఫినెట్గా నా మీద 50 కేసులు కాదు 100 కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయొచ్చు. లేకపోతే నేనే పోలీస్ స్టేషన్ పోయి, అయ్యా ఆవేశంలో
నా ఇంటి బయట ఉన్న వాళ్ళను కొట్టాను, నాది తప్పే అని పోలీస్ స్టేషన్కి ధైర్యంగా పెడతాను. కానీ ఇంటి లోపలికి వచ్చి నా ఏకాగ్రతను, నా మనశ్శాంతిని భగ్నం చేశాడు. ఆల్రెడీ నా బిడ్డ చేస్తున్నాడు, అయినా నీ కన్నబిడ్డ, ఎప్పటికీ నీ కన్నబిడ్డే. ఏదో ఒక రోజున న్యాయం జరుగుతుంది, మేము కూర్చొని మాట్లాడుకుంటాం. దీనికి మధ్యవర్తులు అక్కర్లే. కుటుంబ సమస్యలకు బయట వాళ్ళని పిలిపించి ఇలా చేయండి మీరు ఇలా మాట్లాడండి అని చెప్పక్కర్లే. కట్టుబట్టలతో మద్రాసుకు వెళ్ళేవాడిని, పైసా లేకుండా కట్టుబట్టలతో, చెప్పులు సగం కింద అరిగిపోయి అలా వెళ్ళినవాడిని. మా తల్లిదండ్రులు అద్భుతమైన జన్మను ప్రసాదించారు. ఒక్క పైసా ఇవ్వాల. నా కష్టార్జితతో నేను సంపాదించి ఈరోజు నేను కులమతాలకు అతీతంగా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ నా స్థాయిలో నాకు తగిన సహాయం చేసుకుంటూ, వరద బాధలు వచ్చినా ఇంకోటి వచ్చినా అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో చేశాను. బట్ అవి మర్చిపోయి ఈరోజు కొట్టింది మాట్లాడుతున్నారు. ప్రజాప్రతినిధులారా, నా అభిమానులారా, తెలుగు ప్రజలారా ఆలోచించండి. నేను చేసినది తప్పు, కొట్టినది తప్పు. ఏ సందర్భంలో కొట్టాల్సి వచ్చింది? మీ ఇంటికి దూరితే ఒప్పుకుంటారా? మీ ఏకాగ్రతను భగ్నం చేస్తే ఒప్పుకుంటారా? మీరే ఆలోచించండి. న్యాయాధిపతులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అభిమానులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఇదే మీడియా ప్రతినిధులు కూడా వాళ్ళ ఇళ్ళలోకి ఎవరైనా దూరి మన గురించి ఇలా రాశావు అని ఆ ఇళ్ళలోకి ఒక 10 మంది వెళితే వాళ్ళు దండం పెట్టి పంపిస్తారా? ఏం చేస్తారు? మీకు టీవీలు ఉన్నాయి, మాకు టీవీలు లేవు. నేను కూడా రేపు టీవీ పెట్టచ్చు. అది కాదు గొప్ప. నా హృదయపూర్వకంగా చెప్తున్నా, అతని మనసును బాధ పెట్టినా అతను గాయమైన దానికి చాలా చింతిస్తున్నాను. చింతించే లాభం ఏమిటండి అంటే మరి ఏం చేయాలి? మీరు చేసిందంటే మళ్ళీ చెప్తున్నా, అసలు అతను నిజంగా జర్నలిస్టా కాదా అని ఆ చీకట్లో నాకు ఎలా తెలుస్తుంది? టీవీ 9 అని నాకు ఎలా తెలుస్తుంది? ఏదో ఒక కంటి మీదకి ఒక మైక్ వచ్చింది, దానికి అబక్కం లాక్కున్నాను. ఇది వాస్తవమే, అసత్యం కాదు. అది టీవీ 9, ఆ టీవీ 9 మైక్నే లాక్కోవాలి. అది ఏంటండి, నేనేమన్నా మూర్ఖున్నా? వాళ్ళందరూ నాకు కావలసిన వాళ్ళే. మరి ఈ విషయంలో మాత్రం మీరందరూ అంటే మీరు చేసినది తప్పు అని మీరు ఒక్కరు అనలేదే. కానీ జర్నలిస్టు సోదరులు, ఒక ఆడపడుచు, దాదాపు ఒక 5-6 మంది ఆడపడుచులు, ఒక 5-6 మంది సోదరులు, వాళ్ళందరూ మాట్లాడారు. కొట్టడం తప్పైనా ఏ సందర్భంలో కొట్టవలసి వచ్చింది, ఇవన్నీ క్లియర్గా మాట్లాడారు. అవన్నీ మీరు చెప్పరు. కాబట్టి పైన భగవంతుడు చూస్తున్నాడు. పోలీస్ అంటే నాకు ఇష్టం. ప్రజలను కాపాడవలసిన బాధ్యత వాళ్ళది, రక్షణ కల్పించవలసింది. నా విద్యాలయానికి కూడా ఐపీఎస్లు, ఐఏఎస్లు అయిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకు న్యాయం, ధర్మం నేర్పించి పంపించాను నా ఇన్స్టిట్యూషన్లో. కొంతమంది ఐపీఎస్లు, ఐఏఎస్లు, డీసీపీలు, ఇలా చాలామంది ఉన్నారు. బట్ ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు. వాడు నా బిడ్డలు. మరి వాళ్ళు కూడా పోలీసు ఉద్యోగస్తులే కదా, న్యాయంగా ఉన్నారు కదా. కానీ ఇక్కడ మాత్రం ఏకపక్ష నిర్ణయం ఏమి చేస్తున్నారో మీరే ప్రజలారా చూడండి, ఆలోచించండి. నేను న్యాయమా అన్యాయమా? నేను చేసింది న్యాయమా అన్యాయమా? మీరే ఆలోచించండి. నా ఇంటికి తలుపులు బద్దలు కొట్టి రావడం న్యాయమా? మీరే చెప్పండి. ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కోరుకునే మీ మోహన్ బాబు. నమస్కారం. సినీ సెలబ్రిటీలు బైండ్ ఓవర్ చేశామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. మోహన్ బాబు ఇంటి సమస్య వారి వ్యక్తిగతమని చెప్పారు. మంచు ఫ్యామిలీలో 3 కేసులు నమోదయ్యాయని చెప్పారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామన్న సుధీర్ బాబుతో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం పైన కూడా ఇటు అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత వారిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ₹1,00,000 బాండ్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే బెయిల్కు ఈ బాండ్కు సంబంధించి దీనిలో ఒక డెఫినేషన్ ఏంటి సార్ అసలు? No, it is totally, both are different. So when you ask for a bond as for BNSS section 126, దీంట్లో ఇది అరెస్ట్ సంబంధించింది కాదు. ఒక వ్యక్తి ఒక యాక్టివిటీ చర్య వల్ల
సమాజంలో పీస్ అండ్ హార్మనీకి ఏమైనా అబ్స్ట్రక్షన్ వస్తే అతన్ని గుడ్ బిహేవియర్ కోసము బాండ్ ఓవర్ చేస్తాం, బాండ్ రాసి చేస్తాడు, బాండ్ ఓవర్ అంటారు. ఇది సెక్యూరిటీ ప్రొసీడింగ్స్లో భాగం అనమాట. 107 ఉన్నవి రెండు గ్రూపుల మధ్యలో గొడవలు అయితే వాళ్ళు ఇంకా నెక్స్ట్ 1 year వరకు మేము ఎటువంటి గొడవలు చేయకుండా ఉంటాం అని చెప్పి వాళ్ళు ఒక బాండ్ రాసి ఇస్తారనమాట. అట్లా అంటే ప్రాసెస్ ఉంటుంది, దాని సంతకం పెట్టి ఉంటుంది. సో 1 year వరకు వాళ్ళు ఏమైనా వయలేట్ చేస్తే మళ్ళీ వాళ్ళు చర్య తీసుకోవడానికి ఉంటుంది. అయితే ఇది కమిషనరేట్స్లో ఆల్ కమిషనర్స్కి మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ హోదాలో ఆ బాధ్యత మాకు రెస్పాన్సిబిలిటీ ఎంట్రస్ట్ చేయబడి ఉంటుంది. సో దానిలో భాగంగా ఈ గొడవ ఈ ఇష్యూ అయినప్పుడు ఇట్స్ ఈజ్ వైడర్ సొసైటీ మీద పీస్ అండ్ హార్మనీకి హార్మ్ చేసే విధంగా ఇంపాక్ట్ వచ్చింది కాబట్టి ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఆ వ్యక్తులు ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు బాండ్ అవుట్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఆయన చిన్న కొడుకున్నాడు కానీ మనోజ్, అతను వచ్చి బాండ్ ఓవర్ అయ్యాడు. బట్ వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. ఆనరబుల్ కోర్టు 24th వరకు డెఫర్ చేసింది. అది మళ్ళీ డేట్ ఇస్తాను, ఒక డేటు మళ్ళీ వచ్చి వాళ్ళు బాండ్ చేసుకోవాలి. అయితే దాంట్లో ఏంటంటే ఇట్స్ షోకాజ్ నోటీస్ ఇచ్చాం. దాని వాళ్ళు వచ్చిన తర్వాత దాని ప్రకారం వాళ్ళు బాండ్ అవుతారు వాళ్ళు. సార్, అంటే మోహన్ బాబు దాడి ఘటన చూసినట్టయితే మొదట 118 సబ్ క్లాస్ 1 సెక్షన్ 109 అంటే మర్డర్ కేసుగా మళ్ళీ దాన్ని రివీల్ చేయడం జరిగింది. అంటే ఎట్లా సార్ బిఎన్ఎస్ చట్టం ప్రకారంగా? ఇది చట్టం దానికి సంబంధం లేదు. నేను ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు రివీల్ చేయలేను. నేను అది మీరు పోలీస్ స్టేషన్లో అడగండి. నేను ఓన్లీ యాజ్ పర్ దిస్ మీరు అడిగినటువంటి బాండ్ ఫర్ మెయింటైనింగ్ గుడ్ బిహేవియర్ దానికోసమే మేము చెప్తున్నాం. ఈ బాండ్ కానీ అంటే కాల పరిమితి ఎప్పటి వరకు? 1 year వరకు ఇచ్చాం. 1 year వరకు ఉంది ఇది. దాని తర్వాత మనం రివ్యూ చేసుకోవచ్చు. అది వాళ్ళు ఏం చెప్పారు సార్? అంటే దాని కండిషన్స్ మీరు ఇచ్చిన వాటికి అంటే వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు బాండ్ మీద సంతకం చేసి ఇచ్చారు. అంటే ఫస్ట్ మనోజ్ చేశారు, ఆయన మిగిలిన ఇద్దరిని మేము పిలిచి మళ్ళీ అంటే కోర్టు ఆదేశాల ప్రకారం 24 తర్వాత ఒక డేట్ ఇచ్చి పిలిచి మాట్లాడతాం. జర్నలిస్ట్ దాడి ఘటన విషయానిపైన అంటే ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటుంది? అన్ని కేసులను రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది కాబట్టి అన్నీ సమానంగానే టైం ఇచ్చి సమానమైనటువంటి విధంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తం చూసినట్టయితే అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలలో సిపి సుధీర్ బాబు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇరువురు అంటే మనోజు అదేవిధంగా విష్ణు వాళ్ళు బాండ్ ₹1,00,000 బాండ్ సమర్పించారు. అదేవిధంగా అతిక్రమిస్తే మాత్రం చట్ట ప్రకారమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటారు. కెమెరామెన్ సురేష్తో ధనరాజ్, రాచకొండ పోలీస్ కమిషనర్.